హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో నేను మీషోలో అయితే రీసెంట్గా ఈ దుప్పటాస్ అయితే ఆర్డర్ చేసుకున్నానండి. మొత్తం 3 దుప్పటాస్ ఆర్డర్ చేసుకున్నాను. వాటిని అయితే ఓపెన్ చేసి ఒక్కొక్కటి ఎలా ఉందో అన్బాక్సింగ్ చేసి చూద్దాము. ఫస్ట్ది వచ్చేటప్పటికి కాటన్ దుప్పటా అనమాట. కాటన్ విత్ సిల్క్ మిక్స్డ్ అనమాట. దుప్పటా వచ్చేటప్పటికి చాలా బాగుంది. ఏ డ్రెస్సెస్ మీదకైనా మనకి బాగా సెట్ అవుతుంది. ఈ దుప్పటా వచ్చేటప్పటికి నాకు 200 రూపీస్ పడిందండి. కాస్ట్ కన్నా నాకైతే క్లాత్ చాలా బాగా నచ్చిందండి. బార్డర్ వచ్చేటప్పటికి మనకి జరీ బార్డర్ ఇచ్చాడు. మిడిల్లో మనకైతే ఇలా ఫ్లవర్స్ మల్టీ కలర్స్తో అయితే ఫ్లవర్స్ ఇంకా లీవ్స్ అలా డిజైన్ ఇచ్చాడనమాట. చాలా బాగుంది. దీని యొక్క లింక్ని అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇంకా కామెంట్ బాక్స్లో యాడ్ చేస్తాను. మీలో ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే ఆ లింక్ని క్లిక్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఐటెంని అయితే ఓపెన్ చేసి చూద్దాము. మనకి చున్నీకి మధ్యలో అక్కడక్కడ అయితే బుటీస్ అయితే ఇచ్చాడు. ఓవరాల్గా చున్నీ అయితే అలా ఉంటుంది. నెక్స్ట్ దుప్పటాన్ని అయితే ఓపెన్ చేసి చూద్దాము. ఇది వచ్చేటప్పటికి మనకి చందేరి సిల్క్ దుప్పటా అనమాట. దానికి దీనికి డిఫరెంట్ ఏంటంటే ఇది కొంచెం రఫ్గా ఉంది, అది చాలా మెత్తగా, క్లాత్ చాలా బాగుంది. ఇది కూడా మనకి అన్ని డ్రెస్సెస్ మీదకి సెట్ అవుతుందండి. ఇది క్లాత్ వేరు, అది క్లాత్ వేరు అనమాట. ఇంకా కలర్ కూడా డిఫరెన్స్ ఉందన్నమాట. ఇది వచ్చేటప్పుడు పింక్ కలరు, దానిపైన కూడా అక్కడక్కడ బుట్టీస్ వచ్చాయి. మల్టీ కలర్స్తో అయితే డిజైన్ చేసి ఉంది. ఈ దుప్పటా వచ్చేటప్పటికి మనకి నెట్ దుప్పటా అనమాట. దీనికైతే మనకి అక్కడక్కడ వర్క్తో అయితే డిజైన్ చేసి ఉందన్నమాట. చుట్టూ వచ్చేటప్పటికి మనకి రెడ్ కలర్ లేస్తో అయితే బార్డర్ డిజైన్ చేశారు. దీని యొక్క లింక్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇంకా కామెంట్ బాక్స్లో యాడ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేటప్పటికి నేనైతే మీషోలో బ్లౌజెస్ అయితే ఆర్డర్ చేసుకున్నానండి. ఇవి వర్క్ బ్లౌజెస్ అనమాట. ఈ బ్లౌజ్ వచ్చేటప్పటికి ఎల్లో కలర్ బ్లౌజ్ మీద మనకి మామూలుగా బయట మనం మిషన్ వర్క్ చేయించుకుంటాం కదండి, సేమ్ అదే మిషన్ వర్క్ అయితే చేసి ఉందన్నమాట. దీనిపైన నాకు ఈ బ్లౌజ్ కాస్ట్ వచ్చేటప్పటికి 300 రూపీస్ పడింది. ఇంకా ఈ వర్క్ యొక్క క్వాలిటీ అయితే చాలా బాగుందండి. నెక్ చూడండి, నెక్కి మనకి చాలా నీట్ ఫినిషింగ్ అయితే ఇచ్చాడు. మధ్యలో వచ్చేటప్పటికి మనకి గోల్డ్ కలర్ థ్రెడ్తో అయితే వర్క్ చేశాడు. పికాక్ డిజైన్ అనమాట. చుట్టూ ఫ్లవర్స్తో ఇంకా అలా తీగలతో అయితే డిజైన్ చేశాడు. అక్కడక్కడ బుటీస్ ఇచ్చాడు అనమాట. ఇంకా హ్యాండ్స్కి కూడా మనకి ఇలా పికాక్స్ ఇచ్చి చుట్టూ తీగ ఇంకా ఫ్లవర్స్తో అయితే డిజైన్ చేశాడండి. చాలా బాగుంది వర్క్ అయితే. దీని యొక్క లింక్ని నేను కామెంట్ బాక్స్లో ఇంకా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీలో ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే ఆర్డర్ చేసుకోవచ్చు ఆ లింక్ని క్లిక్ చేసి. ఓవరాల్గా అయితే మనకి ఇలా ఉందన్నమాట. దీన్ని మనకి 2 పీసెస్గా ఇచ్చాడు. ఒకటి ఫ్రంట్ బ్యాక్ నెక్ ఇంకా 1 హ్యాండ్ ఇచ్చాడు. నెక్స్ట్ సెకండ్ పీస్ వచ్చేటప్పటికి మనకి ఫ్రంట్ పార్ట్ అను ఒక హ్యాండ్ వర్క్ది అయితే ఇచ్చాడనమాట. ఈ డిజైన్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ ఐటెంని అయితే మనం ఓపెన్ చేసి చూద్దాము. నెక్స్ట్ ఐటెం వచ్చేటప్పటికి క్రీమ్ కలర్ బ్లౌజ్ అనమాట. క్రీమ్ కలర్ బ్లౌజ్కి మనకి కుందన్స్ ఇంకా స్టోన్స్తో అయితే డిజైన్ చేసి ఉంది. ఈ క్రీమ్ కలర్ బ్లౌజ్ మీద మనకి గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ ఇంకా వైట్ కలర్ స్టోన్తో అయితే డిజైన్ చేశారండి. ఇందాక చూపించిన బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి మిషన్ వర్క్, ఇది మగ్గం వర్క్ ఆరి వర్క్ అంటారంట దీనిని. ఈ వర్క్ కూడా చాలా బాగుంది. ఇదంతా ఓవరాల్గా బాగుంది. కాకపోతే నాకు ఒకటే డౌట్ వచ్చింది. మనకి నెక్ దగ్గర మధ్యలో ఇలా డిజైన్ చేసి ఉంది కదా, అది నాకు హ్యాంగింగ్స్కి ఇచ్చాడేమో అనిపించింది. నెక్ ఓవరాల్గా అయితే ఇలా ఉంది. చుట్టూ అయితే మనకి బుటీస్ ఇచ్చాడు. ఫినిషింగ్ అయితే చాలా బాగుందండి. మధ్యలో మనకి గ్రీన్ కలర్ కుందన్స్తో అయితే డిజైన్ చేసి ఉంది. హ్యాండ్స్కి కూడా మనకి ఫుల్ వర్క్ అయితే ఇచ్చాడు. ఫస్ట్ నాకు ఇవి చూడగానే నాకు అర్థం కాలేదు, ఇవి ఎందుకు ఇచ్చాడా అనిపించింది. నెక్ మనం మామూలుగా ఇలా కట్ చేసుకుని స్టిచ్ చేయించుకుంటాం కదా, ఇదైతే ఫ్రంట్ మనకి సైడ్ కొంచెం అయితే వర్క్ ఇచ్చాడనమాట. హ్యాండ్స్కి వచ్చేటప్పటికి ఫుల్గా అయితే వర్క్ చేసి ఉంది. హ్యాండ్స్కి కూడా చాలా బాగా ఇచ్చాడు వర్క్. చూడ్డానికి కూడా చాలా బాగుంది అసలు. ఇది క్లాత్ వచ్చేటప్పటికి మనకి కాటన్ సిల్క్ క్లాత్ అనమాట. 1 మీటర్ మొత్తం కలిపి 1 మీటర్ ఉంది. మనకి లావుగా ఉన్న వాళ్ళకైనా సన్నగా ఉన్న వాళ్ళకైనా ఎవరికైనా ఇది స్టిచ్ చేయించుకోవడానికి బాగా సెట్ అవుతుందండి. దీని యొక్క లింక్ని నేను కామెంట్ బాక్స్లో ఇంకా
డిస్క్రిప్షన్ బాక్స్లో యాడ్ చేస్తాను. మీలో ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే ఆ లింక్ని క్లిక్ చేసి ఇంకా దానిలో డిఫరెంట్ కలర్స్తో అయితే వర్క్ డిజైన్స్ ఉన్నాయి. వాటిలో మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ చేసుకోండి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేటప్పటికి ఇది పర్పుల్ కలర్ బ్లౌజ్ అనమాట. దీనికైతే కుందన్స్ ఇంకా స్టోన్స్తో అయితే ఇలా డిజైన్ చేశాడు. ఇది లోటస్ ఫ్లవర్తో అయితే డిజైన్ చేసి ఉందండి. ఇది కూడా చాలా బాగుందండి. వర్క్ చాలా బాగుంది. క్లాత్ వచ్చేటప్పటికి మనకి సిల్క్ క్లాత్ అనమాట. ఇప్పుడు చూపిస్తుంది నేను హ్యాండ్ డిజైన్. హ్యాండ్కి మనకి ఇలాగా ఫుల్గా అయితే డిజైన్ చేసి ఉంది. ఇక ఇలా 2 హ్యాండ్స్కి అలా డిజైన్ చేశాడు. నెక్స్ట్ అయితే మనము నెక్ పార్ట్ అయితే ఓపెన్ చేసి చూద్దాము. ఇలా 2 హ్యాండ్స్కి ఇలా ఇచ్చాడు. మధ్యలో మనకి మిడిల్లో అయితే వైట్ స్టోన్ని అతికిచ్చారు అక్కడ. ఇవన్నీ కూడా స్టోన్స్ అండి, వర్క్ కాదు. బుటీస్ లాగా స్టోన్స్ అంటించారనమాట. నెక్ పార్ట్ వచ్చేటప్పటికి ఇలాగా వర్క్ చేసి ఉంది. అక్కడక్కడ స్టోన్స్ ఉంటాయి కదా, మనకి శారీస్ మీద ఉంటాయి, అలాంటి స్టోన్స్ అయితే అంటించారు. ఇది ఓవరాల్గా నెక్ అయితే ఇలా ఉంది. ఇంకా దీని యొక్క లింక్ను కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇంకా కామెంట్ బాక్స్లో ఇస్తాను. మీలో ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే ఆ లింక్ని క్లిక్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.